ఒకే ఒక్క మాట అన్నాను బాబు, ఏ తల్లి అందు భూమి మీద జీసస్ నువ్వు ఇచ్చావు తీసుకున్నావు, థ్యాంక్ యూ జీసస్ అన్నాను. ఎందుకన్నాను థ్యాంక్ యూ జీసస్ అని? ఈ బాధలకి లోకంలో పడలేడని. విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లకు ఒక్క మాస్క్ ఇచ్చి 15 రోజులు వాడమంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వైద్యుడు సుధాకర్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. విశాఖ పోర్టు ఆసుపత్రి వద్ద డాక్టర్ సుధాకర్ నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఆయన్ని తాళ్లు కట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనపై కుట్ర జరుగుతోందని, పిచ్చివాడనే ముద్ర వేసి చంపాలనుకుంటున్నారని ఆరోపించారు. కరోనా చికిత్స విషయంలో గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మత్తు డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మృతి చెందారు. 3 పిల్లలు నాకు. పెద్దవాడు డాక్టర్ సుధాకర్, అందరికన్నా పెద్దోడు వీడు. వీడు చిన్నప్పటి నుంచి కూడా చాలా సాఫ్ట్, ఇంకెంత సాఫ్ట్ కాదు. బంధువర్గాల ద్వారా తెలియదు సంబంధం అనమాట. అంత అసలు ఈయనకి ఏదైనా చిన్న గట్టిగా మాట్లాడినా కూడా అందరూ అనుకుంటారు తనకి ఇలా గట్టిగా మాట్లాడ వచ్చా అని. అంత ఎప్పుడు ఏ లోటు లేకుండా మమ్మల్ని చూసుకున్నారు. అన్ని విషయాల్లో, చదువు విషయంలో, బట్టలు బళ్ళు అన్ని మంచిగా బాగా చూసుకున్నారండి. గుర్తు తెచ్చుకో. ముందు ఎలక్షన్స్ కి ఆయన అందరిగా తీసుకుని వెళ్ళి ఆయనకి ఓటు వేయించండి దగ్గరుండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయనకి ఓటు వేయించి మొత్తం 13 ఓట్లు వేశారు లాస్ట్ టైం ఎలక్షన్స్ కి జగన్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇందులో నర్సిప్ అడిగేవారు, ఏం చేస్తాం బాబు మీరే చెప్పండి, ప్రభుత్వం వాళ్ళది అయినప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి. డాక్టర్ సుధాకర్ అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు క్రిమినల్ మాదిరిగా తాళ్లతో కట్టి స్టేషన్ కు తరలించడంపై పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎంపీ ఇంటికి మాకు చుట్టాలాడు, నేను వెళ్తే జడిసిపోయారు. జగన్ తెలిసి ఏమైపోతుందని అంటే ఎలాగుందో పరిస్థితి చూడండి. అసలు మెయిన్ ఎక్కువ టెన్షన్ పడింది ఏంటంటే మా బ్రదర్ ఇదే రోడ్ దగ్గర ఒక 500 మీటర్స్ దగ్గరలో ఫోన్ మాట్లాడుతున్నారు. సడన్ గా ఎవరో కార్లో వచ్చారు, ఒక స్కోడా కార్ ఏదో కార్లో వచ్చి 4 మెంబర్స్. 2019లో నెత్తిన పెట్టుకున్న ఓటర్లే 5 ఏళ్లు తిరిగేసరికి నేలకేసి కొట్టారు. నిజంగా చెప్పాలంటేనమ్మా, ఈ రోజు అనిత గారికి పదవి వచ్చిందంటే నా ఒక